హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు మూవీ డైరెక్టర్ అండ్ రైటర్ శ్రీచక్ర మల్లికార్జున గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, ఇప్పుడు మనం మూవీస్ గురించి డిస్కస్ చేద్దాం. మెగాస్టార్ని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంటారు అసలు? మెగాస్టార్ వర్సెస్ బాలకృష్ణ, మెగాస్టార్ వర్సెస్ మోహన్ బాబు, మెగాస్టార్ వర్సెస్ దాసరి నారాయణరావు, ఇలా ఎందుకు మెగాస్టార్ని ఎప్పుడు వివాదాల్లోకి లాగుతూ ఉంటారు? ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, అవునవును. బాగా అబ్జర్వ్ చేశారు మీరు. ఇది ఎలా అంటే మనకి మోహన్ బాబు గారు వర్సెస్ చిరంజీవి గారు, అది మీకు అందరికీ తెలుసు. అవును. వజ్రోత్సవాలు టైంలో సెలబ్రిటీ లెజెండ్ అని చెప్పేసి ఒక అవార్డు మన మోహన్ బాబు గారికి సెలబ్రిటీ అని, చిరంజీవి గారికి లెజెండ్ అన్నప్పుడు నేను లెజెండ్ కదా అని చెప్పి మోహన్ బాబు గారు డిఫెండ్ చేసుకుంటూ ఆ వివాదం అట్లా స్టార్ట్ అయింది. అదొకటి తీసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే మనకి మెగాస్టార్ వర్సెస్ రాజశేఖర్ కూడా యా వీళ్ళిద్దరికి పడనట్టే కనిపిస్తుంది యా అసలు. యా సో రాజశేఖర్ వర్సెస్ మెగాస్టార్ తీసుకుంటే రాజకీయాల పరంగా ఇన్సిడెంట్ జరగటము, అవునవును. మెగాస్టార్ని కామెంట్ చేయటము, అవును, బ్లడ్ బ్యాంక్ మీద కామెంట్స్ చేయడం రాజశేఖర్ జీవిత గారు. రైట్. సో అట్లా వాళ్ళ వారు మొదలైనట్టుగా అనిపించింది అనమాట. నెక్స్ట్ మన బాలకృష్ణ గారు వర్సెస్ మెగాస్టార్ తీసుకుంటే అది ఒకసారి లేపాక్షి ఓపెనింగ్ అని చెప్పేసి అక్కడికి మెగాస్టార్ని ఇన్వైట్ చేయలేదు, మిగతా వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. సో అలా ఆయన కామెంట్ చేశారు, నేను ఇప్పుడు ఆయన్ని ఇన్వైట్ చేసి నేను నా నెత్తిన మీద పెట్టుకోవాలా అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఇక దాసనారాయణ గారు మెగాస్టార్ విషయంలో కూడా ఒక ఇన్సిడెంట్ అట్లా జరిగిందనమాట. సో దానికి ఏంటంటే మన రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ డిఫెండ్ చేశారు. సో మీరు వీళ్ళందరినీ చూస్తే ఓన్లీ మెగాస్టారే ఎందుకు అన్నది ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా హెడ్ మాస్టర్ దగ్గరికి వీడితో గొడవైంది, వాడితో గొడవైంది అని చెప్తే హెడ్ మాస్టర్ ఏం చేస్తారంటే ఈ ప్రతి ఒక్కళ్ళు ఇతని పేరే చెప్తున్నారు, ఇతనిలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి అనుకుంటారు సహజంగా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే అసలు మెగాస్టార్ అనే పర్సన్ ఆయన ఫుల్గా ఆయన వర్క్స్ రిలేటెడ్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఎదుగుతున్న వ్యక్తి. అసలు ఈ గొడవల్లో వీటిల్లో మనకి ఆయన కనిపించరు అసలు. సో చాలా సౌమ్యంగా ఉంటారు, ఎవరితో గొడవద్దు అని చెప్పి చెప్తారు ఆయన. ఈవెన్ స్టేజ్ మీద మనం చూస్తున్నా కానీ ఆయన ఎక్కడ కూడా ఆయన ద్వారా ఇగ్నైట్ చేసిన గొడవ అనేది ఒకటి కూడా ఉండదు. ఓకే, బట్ వీళ్ళెందుకు చేస్తున్నారు అన్నది ఒక పాయింట్. అది పర్టికులర్ గా ఇష్యూ బేస్డ్ కూడా చూడొచ్చు మనము. అది యాక్సిడెంటల్ గా జరిగిన సందర్భాలు కూడా మనం అనుకోవచ్చు. పర్టికులర్ గా ప్లాన్ ప్రకారం చేశారు అన్నదానికి లేదు, అది అట్లా జరిగాయి అవి. ఓకే, బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే వారైతే వేరే వాళ్ళతో ఇనిషియేట్ అవుతుంది, వాళ్ళే కత్తి ఎక్కువ పెడుతున్నారు, ఈ గాల్లో తిప్పుతున్నారు. కానీ మెగాస్టార్ యుద్ధం చేసిన దాఖలాలు లేవు, కానీ యుద్ధం విన్ అవుతుంది మాత్రం మెగాస్టారే. అది ఎంత సర్ప్రైజింగ్ థింగ్ అంటే, ఇప్పుడు సపోజ్ మోహన్ బాబు గారు ఉన్నారనుకోండి, వాళ్ళకు డాక్టర్ మంచు లక్ష్మి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ప్రేమతో లక్ష్మి అదే లక్ష్మితో ప్రేమ ప్రోగ్రామ్ షో చేసింది, దానికి మెగాస్టార్ని ఇన్వైట్ చేస్తే ఆయన కాదనుకోకుండా రావడం జరిగింది. ఓకే, అట్లాగే రాజశేఖర్ రాజశేఖర్ గారు వాళ్ళ డాక్టర్ కి మెడికల్ సీట్ కావాలంటే మెగాస్టార్ హెల్ప్ చేశారు. అలాగే దాసనారాయణరావు గారికి చిరంజీవి గారితో సినిమా చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారితో ఆయన ట్రై చేశారు. ఓకే, ఇవన్నీ మళ్ళీ అలాగే రీసెంట్ గా మీరు బాలకృష్ణ గారిని తీసుకుంటే ఆయన ఆహా ప్రోగ్రామ్ ఒక అద్భుతంగా యాంకరింగ్ చేస్తున్నారు, అన్స్టాపబుల్. ఆయన ఒక క్వశ్చన్ అడిగారు, మీకు మల్టీ స్టార్ చేస్తే ఎవరితో చేస్తారని చెప్పి, ఆయన మా చిరుతో చేస్తారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఫైనల్ గా ఏంటంటే ఆయన అసలు యుద్ధమే చేయట్లేదు, గెలుస్తుంది మాత్రం మెగాస్టార్. సో అది ఆయన గొప్పతనం. ఓకే, సో ఇట్లా మనము మెగాస్టార్ యొక్క అంటే ఆయన సమయస్ఫూర్తి కానీ లేకపోతే ఆయన విజ్ఞత కానీ ఆయన మనస్తత్వం తీసుకుంటే ప్రతిసారి యుద్ధంలో ఎవరు యుద్ధం మొదలుపెట్టినా కానీ మెగాస్టారే విన్ అవుతున్నారు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. మెగాస్టార్ ఎందుకు అంత క్రేజ్, ఎందుకంత వీళ్ళందరూ అట్లా ఆయన టార్గెట్ చేస్తున్నారు అంటే పబ్లిక్ లో ఆయన ఇమేజ్ అలా ఉంది. ఆయనతో మాట్లాడితే లేకపోతే ఆయనతో గొడవ పెట్టుకుంటే దట్ సీనే వేరుంటది అనమాట. ఒక టాక్ ఆఫ్ ది టౌన్, టాక్ ఆఫ్ ది 2 స్టేట్స్. పాపులర్ అంటే వీళ్ళు ఆల్రెడీ పాపులర్
పాపులర్, ఒక అటెన్షన్ డిమాండ్ వచ్చింది. ఎవరు పడితే వాళ్ళతోటి వారు చేయటం వేరు, మెగాస్టార్ తోటి వారు చేయటం వేరు కదా. సో మెగాస్టార్ అనే పర్సనాలిటీ అసలు మనకి ఇండియాలో ఇక ఇండియన్ టామ్ క్రూజ్ అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ కూడా ఇంకా వాళ్ళకి వీళ్ళకి అసలు పడట్లేదు కదా. అది ఇంకా అది డిఫరెంట్ గా చూడాలి. అది స్ట్రైట్ గా అల్లు అర్జున్ అయితే లైఫ్ టైంలో మెగాస్టార్ ని కామెంట్ చేయాలంటే ఆయన వల్ల కాదు కండి. ఓకే, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, కానీ వాళ్ళకి తెలుసు కదా చిరంజీవి అంత గ్రేట్నెస్. ఆయన ఇక సన్ మూన్ వేరే గ్రహాల లాగా ఉంటది. ఈజ్ లైక్ ఏ సన్. వీళ్ళిద్దరిని చూసినా అటు మెగాస్టార్ దే పైచే, ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు కూడా మెగాస్టార్ వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించడం కూడా జరిగింది. సో అవి ప్రతిసారి మీకు విన్ అయ్యేది మెగాస్టార్. అంటే ఆయన అప్రోచే చాలా సౌమ్యంగా ఉంటది, ఎక్స్క్యూజ్ చేసే అప్రోచ్ ఉంటది. అలా మెగాస్టార్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెగాస్టార్కి ఇంత ఫాలోయింగ్, ఇంత గ్రేట్నెస్ అంటే ఆయన వీళ్ళందరూ ఒక మౌంటైన్ మీద ఉన్నట్టుగా ఉంటుంది. బట్ మెగాస్టార్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన డైరెక్ట్గా స్కైకి నిచ్చినేసి ఎక్కుతున్నట్టుగా అనిపిస్తుంది. సో అతనికి అట్లాంటి శక్తి, అలాంటి టాలెంట్, ఆయన విజన్ కానీ ఆయన టార్గెట్ కానీ వీళ్ళందరికన్నా హై ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. సో మీరు మెగాస్టార్ అనేవాడు ఒక ఇండియన్ టామ్ క్రూజ్ లాగా ఉంటుంది. అంటే మా టైంలో అది గూండా అనే సినిమా వచ్చింది. మీకు ఏంటంటే ట్రైన్ కింద బాంబు పెట్టుంటుంది. ఓకే, సో మీకు ట్రైన్ కింద పాక్కుంటూ వెళ్ళి కదిలే ట్రైన్, రన్నింగ్ లో ఉండే ట్రైన్ కింద పాక్కుంటూ వెళ్ళి బాంబు తీయటం జరుగుతుంది. సో ఇలాంటి ఫీడ్స్ అనేవి చిరంజీవి డేర్ చేసి చేసినవి అనమాట. అంటే యూత్ లో క్రేజ్ కానీ, ఖైదీ సినిమాలో అతను స్టార్డమ్ కానీ, ఇవన్నీ విపరీతమైన కమర్షియల్ హిట్స్ ఉన్నాయి చిరంజీవి గారికి. సో అలా ఫాలోయింగ్ ఉంటుంది. మీరు ఎవరితోటి కాంపిటేటివ్గా చేసినా గారి సినిమా చిరంజీవి గారిది పై చేయి రావటం జరిగింది అనమాట. సో అందరి హీరోలు తెలుసు మెగాస్టార్ టాప్ అని చెప్పి. సో ఆయనతో మాట్లాడితే, ఆయనతో ఒక గొడవ లాంటిది ఏదైనా సరే చేస్తే అదొక ఏమంటే ప్రైడ్ కూడా. గెలుపు రైట్, గెలుపు అవటమే తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ తోటి ఒక కామెంట్ చేసినా, లేకపోతే ఒక వార్ అనేది స్టార్ట్ చేసినా కానీ అదొక ప్రైడ్ ఫీలింగ్ ఉంటుంది, టాక్ ఆఫ్ ది టౌన్ ఉంటుంది, డిస్కస్ చేస్తారు, డిమాండ్లకు వస్తారు సిచ్యువేషన్. ఇది ఇంకొకటి ఏమంటే ఏదైనా మనకి సామాజిక వర్గంలో డిఫరెన్సా అనే కోణంగా ఆలోచిస్తే మెగాస్టార్ గారు మళ్ళీ నాగార్జున గారితో, వెంకటేష్ గారితో చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్. సో మనం దాన్ని కూడా రూల్ అవుట్ చేయొచ్చు. సో ఇదేంటంటే ఒక్కోసారి ఎలా అంటే యాక్సిడెంటల్గా ఈ వార్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళు యాక్చువల్ కంట్రోల్ చేసుకోవచ్చు, బట్ దే ఆర్ ఎక్స్ప్రెసింగ్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ ఫైనల్ గా చిరంజీవి గారే విన్ అవుతున్నారు. అంతే, ఏదేమైనా కూడా చిరంజీవి గారు విన్ అవుతారు. యా, ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.